రెండు రోజులకి ఏం కనిపిస్తాను ఇంకా దప్పగా కనిపిస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నాతో వస్తావా? వచ్చింది మసలవాడ ఎంటర్టైన్మెంట్స్ చేయించినాడన్నమాట అక్కడ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓ ఏసీ అది ఏసీ ప్రమోషన్ అన్న. అరే చాలు చాలు ఇక్కడతో ఆపేయండి. నెక్స్ట్ వీడియో చూడండి. సో గైస్ నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఫన్ ఉంటుంది. సంబంధించిన అని ఎవరికైనా చూపించండి రా. మొత్తానికి అయితే 7 అడ్డకైతే వచ్చేసాం. పేరు ఆడంది పైన మొత్తానికి అయితే వచ్చేసాం అన్నమాట. 7 అయితే అనుకోడు రాత్రి అంతా ఇక్కడ పోయినంట కష్టపడినంట కదా. ఏమో అదేం కష్టమో మనకు తెలియదు. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. చెప్తున్నాగా ఏదో ఒకటి ఆగు చెప్పని రాదు. ఏమి వాగు మాకు నేను వాగుతారేమో మంచి ఏమేమో మర్చిపోయా నేను. మేము శ్రావణ డైమండ్ అన్న అడ్డకు వచ్చినాం. ఇప్పుడు అన్న కొత్త కెఫే పెట్టినా తిరిగి వచ్చినాం. ఇప్పుడు అందరం మేము చేస్తాం. మీరు అందరు ఛాయ్ తాగుతూ ఛాయ్ తాగుతలేము ఇంకా ఛాయ్ తాగుతలే అన్న లేదు. ఏదో ఒకటి లోపల చూపించండి. నేను అప్పుడప్పుడు నరేష్ వచ్చి పని చేస్తాడు అనమాట. నేను చేస్తా యూట్యూబ్ అందరికి ఇదే చేసుకోవాలి మనం. అంతేగా ఇవన్నీ ఛాయ్కి సంబంధించిన అని ఎవరికైనా చూపించండి రా. వదిలేయకండి రా బాబు అని అలాగా. ఏమైందిరా? చూడండి మొత్తం సెట్టింగ్ తినడానికి కూడా ఉన్నాయి. తినకు అలా కెమెరా ఉంది అక్కడ చూస్తుంది అడిగి. సో గైస్ మొత్తానికి అయితే 7 వాళ్ళ ఇంటికి పోతున్నాం. వాళ్ళ హోమ్ టూర్ అయితే లేడు అందుకే పోతాం. క్లారిటీ నాకు వాంతింగ్ వస్తుంది కానీ అందుకే మింగే మళ్ళీ కడుపు ఖాళీ అయిపోతుంది. పడదు కానీ అందుకే బండి మీద వద్దామని చెప్తున్నాం. ఇంత దూరం బండి మీద ఎవరైనా వస్తారా? ఎందుకు రారుగా ఉన్నది అర్ధగంట. మీరు కూర్చుంటారు ఇంకా పరలా మేము నడపాలాడ మేము చచ్చిపోతాం ఆడ. ఇప్పుడు ఏడిపోతున్నావా? ఎప్పుడు నోరు తెరిస్తే స్పందననే వస్తుంది అనమాట. కనిపిస్తుంది అన్న పిలువరి అన్న చూస్తుంది. అన్న చేయని కూడా కనబడతలేదు. నిన్నటికి జిమ్ పోతున్నా ఎట్లా కనిపిస్తుంది? 2 రోజులకి ఏం కనిపిస్తాను ఇంకా దప్పగా కనిపిస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బెట్ కాస్తా నీకు దమ్ము ఉంటే అన్ని సేవ్ చేసుకుంటారు. ఏమి సరే ఇప్పుడు మళ్ళీ డేట్ పెట్టినావా ఇన్స్టాగ్రామ్ ఏదైనా డేట్ పెట్టిండు. నెల రోజులు మాకు రావాలి. ఒక్కటే మిస్ కావద్దు సండే తప్ప. నువ్వు పక్క ఉన్నావా? మరీ పక్కకు కూడా కావద్దు. పందిలా ఉన్నా ఆయన చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరికంటే నేనే మంచిగా ఉంటా. స్లిమ్ గా ఊకే బీమార్ అయితే ఊకే గ్లూకోజ్ లెక్క. ఎందుకులే నీకు ఏసి పట్టుకు అంత పక్కకు కూడా ఉండొద్దు. కొంచెం ఉండాలి. తినాలి కుక్కడికి వస్తే తింటే ఎట్లా అవుతారు. కాదు మరి ర్యాపిడోని గిట్ట ఆకలి అవుతుందంటే ఆ ర్యాపిడో ఎన్నో ఆపి తినిపిస్తాడంటే 10 నిమిషాలు ఆడుతో ఆపి తింటా. కిలోమీటర్లు ఇడికే ఇల్లు దమ్మ కూడా మూడే ఉంది. నోరు ఇంత సో గైస్ శ్రవణ వాళ్ళ ఇంటికి అయితే మేము అయితే బయలుదేరుతున్నాం. ఎందుకు పోతాం అంటే బిస్కెట్లు తీసుకు వాళ్ళకి ఇచ్చేద్దాం. ఏం కాదు. కష్టపడి తెచ్చినాయి. కెమెరాలో చూస్తారు అన్ని పండ్లునే నాకు 36 పండ్లు కాదు అయ్యా. వరకు మనం ఎంటర్టైన్మెంట్ చేస్తారు. పాట పాడొకటి
చూడు అందరూ అనిపిస్తున్నారు. హాయ్ గైస్. డబ్బా ఫోన్ హాయ్ గ్యాస్. అరే డబ్బా ఫోన్ అంటున్నాను. తెలియదు మాకు అది పేరు చెప్పు. ఒక పాట పాడు. దీని పేరు శాంసంగ్ 1,56,000 నాదే. ఏ నిజం చెప్పు ఇప్పుడు. చెప్పు అన్న. 1,10,000 మీ బ్యాక్ కెమెరా పెట్టి ఏ ఒక పాట పాడు. పాట పాడు. నాతో వస్తావా? రాను రాను. వీళ్ళు వస్తారు. వస్తారా? రాము రాము ఉంటే కూడా పాట పాడాలి. రాము రాముంటుంది సిన్నదో అది పాడాలి. ఎంతమంది వాడుతుంది ఇట్లాంటి పాటలు పోతూనే ఉన్నావు మళ్ళా. ఏమన్నా మొన్న అనిపించే నిన్న అనిపించే ఏడు అనిపించినమా రాపిడో నా కళలో వేరేలో పడి మీద కళ కళ అది కళ కళ మాత్రమే. కళలు నిజమైతే కావు. కొన్ని అనేది సో గాయ్స్ మొత్తానికి అయితే చూసిరు సవన్ బైలు ఇంకా చూడలేదు సాముంది ఇంకా ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప అడగచ్చు కదా. సడన్ గా ఇంటికి వచ్చిర్రు. అసలు ఫోన్ లేదు ఏం లేదు. సడన్ గా దండల గిండలు పట్టుకుని వచ్చేసరికి ఫుల్ ఫోన్ చేయలే ఏం చేయలే కదా. నాకు మస్తు టెన్షన్ అయిపోయినా. అంటే జనరల్ గా అనుకున్నాను పెళ్ళి అంటే ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు చెప్తారు కదా. కానీ సైన్ ఎందుకు పెడతావు? సైన్ ఎందుకు పెడతావు పెట్టమంటే అది ఎందుకు పంచాయతీలు. ఇగో ఈ మాట నిజంగా ఎంత దారికారు ఎంత తోపైనా కూడా ఒక పెళ్ళి అయిన తర్వాత మన లైఫే చేంజ్ అవుతుంది. అది ఇగో పెళ్ళైన వాళ్ళకి తెలుసు. కానీ అంటే ఈ కొట్లాటలు ఇంట్లో ఇన్వాల్వ్ కాబుద్ది కాదు. ఏమో ఫిర్బీ ధైర్యం ఉండి పెడతారంటే నేను నాకు అంత ధైర్యం లేదు. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్ అంతే. సరే ఇప్పుడైతే హోమ్ టూర్ చేయడానికి వచ్చినాం కదా. హోమ్ అయితే చూపిస్తాడు అడుగు చూపాను. ఓం ఓం చూపియారా హోము అంటే ఇల్లు చూపి. ఇలా సో గైస్ ఇది వచ్చేసి హాల్ అన్నమాట. శ్రావణ ఫోటోలు యూట్యూబ్ వచ్చింది ఏంటన్నది మసలవాడ ఎంటర్టైన్మెంట్స్ ఏ చేయించిన అనమాట అక్కడ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సరే వచ్చింది యూట్యూబ్ జీవితంలో ఒక కంటెంట్ చేయడానికి రాదు. అయ్యా ఇది కంటెంట్ అవ్వలేదు. ఇవన్నీ ప్రమోషన్ లో ఎడ్డోడు అవన్నీ ఫోటోస్ కూడా కదా. ప్రమోషన్ ప్రమోషన్ లో అవన్నీ పంపిస్తలే వాళ్ళ లోగో వాళ్ళ గిఫ్ట్స్ అవి. వీనికన్నా కంటెంట్ రాదు. ఎందుకు రాదా కంటెంట్ అసలు ఏం రాదు. ఎందుకు రాదా అవన్నీ నిజంగా అవే చెప్పన్న ప్రమోషన్ కాదా. చూసినావా ప్రమోషన్ అంటే కొనలే అంటున్నావు. కొనలే అయ్యా కొనడం చెప్పురా అది కొనడు. గైస్ ఇంకో విషయం, నేను ఈ ఫొటోస్ ఇవన్నిటికీ నేను డబ్బులు తీసుకోలేదు. ఆ చిన్న చిన్న వాటికి కూడా పెద్ద అమౌంట్ తీసుకుంటే నాకు మంచిది అనిపించదు. ఫోటోలు ఇవ్వండి అని చెప్పేసి వీడియో తీపిచ్చి అంత పైసలకు ఆశపడేటోళ్ళం కాదని ఇండైరెక్ట్ చెప్తున్నా. ఈ ఆశ పడుతుంది. నేనేం పడుంటే మేము ఈ పార్టీకి బంగ్లాలు కార్లు అన్ని మా ఇంటి ముందు ఉంటుండే. అది కూడా కరెక్ట్ కదా సార్. కానీ గంగుకు ఫోన్ చేసి ఒక్కొక్కసారి 500, 1000 రూపాయలు అసలు ఎప్పుడు అడిగాం మేము. ఎవరిని స్పందన అడుగుతుంది. ర్యాపిడోకి నాకు మొన్న 150 అడిగింది. ర్యాపిడోకి ఎప్పుడు అడిగినావా నువ్వు? పూలు కొడుతుంది. పూలు కొడితే ఆయబాయా ఇది ప్రమోషన్ చైర్ గీరు ఇవన్నీ ప్రమోషన్ లో వచ్చింది అందరికి. ఇల్లు ప్రమోషన్ ఓనర్ అంటే కొడుతుంది. సోఫా కూడా ప్రమోషన్. ఇంకా ఏమో బాత్రూమ్ లో కూడా ప్రమోషన్ బాత్రూమ్ లో తింటది. అన్న సోఫాలో ప్రమోషన్ అయితే నాకు ఇప్పి అన్న ప్రమోషన్. ఫ్రిడ్జ్ లో ఏమన్నా చూద్దాం రండి. ఎందుకు ఫ్రిడ్జ్ లేకుండా సో గాయ్స్ చూసిరా మొత్తం వెజిటేబుల్ దుకాణం అంతా ఇలానే ఉంది చూడు. కానీ ఏం లేవుదా గంగు తీసుకుగా. చాక్లెట్ ఇచ్చిండు అన్న తింటా తెలుసు కదా. దొబ్బకపోయింది. చూద్దాం ఒకసారి. ఓపెన్ ఇంకేది ఓపెన్ చేసి నాకు కక్కడ పెట్టిన కిచెన్ అనమాట. ఎట్లా చూసిరు అది కిచెన్ లాగా ఉంది. ఇంకోటి ఏమో ఇదేంటి వాటర్ ప్రూఫ్ ఇది మొత్తం బోరింగ్ నీళ్ళు అనమాట. చూడరు వీళ్ళ కనెక్షన్ బోరింగ్ నీళ్ళు నల్ల నీళ్ళు అయ్యి వస్తాయి అనమాట. అయితే ఇందాక నీళ్ళు తీసుకో అని చెప్పిన. నీళ్ళు తీసుకుంటే అన్న దీన్ని నల్లేడు ఉందని అడుగుతుంది. నల్ల కింద ఉంది ఇది.
మెంటల్ అన్న ప్యూరిఫై అయ్యి అలా పోతే అవి వాళ్ళకి వస్తాయి. సో గాయస్ చూసిరా ఇంకో బెడ్రూమ్ చూడలేము దారి. సో ఇది వచ్చేసి రూమ్. అరే వాష్ మిషన్ చూపిరా. సో చూసిరా ఓ ఏసీ అది ఏసీ ప్రమోషన్ అన్న. అరే ప్రమోషన్ అవన్నీ కొట్టకో రూమ్ స్ప్రే మెంటల్. అరే ఇది బాడీ స్ప్రేవా. చల్ నువ్వు కొట్టుకోవాలి ఇక్కడ. అరే ఇది బాడీ అన్న ఇది రూమ్ స్ప్రే బాడీ స్ప్రేనా. నాకు ఒకటి అర్థమైంది. నరేష్ మీద ఎగిరెగిరి పడుతుంది. మేము ఎందుకు అర్థమైంది? పోయి వేస్ట్ గా మీద పడాలి. పోయి ఏమైనా చాలా మంది పడుతున్నారు కానీ నేను నువ్వుకేస్తున్నా. సారీ నరేష్, అమ్మ నిజం చెప్పింది. అవునా మరి ఏమన్నా అంత ఇజ్జత్ తీసేసినాం కాల్పింది గలీజ్గా. సో కాదు చూసిరా శ్రవణ్ భాయ్ ఇల్లు అయితే ఇట్లుందన్నమాట. అయ్యో బాత్రూమ్ చూపారా అయ్యో అన్ని చూపారా ఉంటుందంటే ఏంటి ఫామ్ హౌస్ హైలైట్ ఉంటుంది. చలో అందరం ఫామ్ హౌస్ పోదాం. ఫామ్ హౌస్ నాదే కానీ ప్రొడ్యూసర్ అన్న. వెళ్ళిపోయినావు కానీ కొంచెం మనం ఫామ్ హౌస్ లో వదిలేసి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడొచ్చు మీరు అందగాడు సుందరుడు అందగాడు సుందరుడు అంటలేడు సుందరుడు. నాకు ఇంగ్లీష్ రాదంట అందుకనే జరా. అయితే నాకు మొన్ననే రీసెంట్ పెళ్ళి అయింది. ఇలా బాబు నాతోనే సెట్టింగ్ చేశాడు. అందరు అంకుల్ ఉండరు ఏమన్నా నువ్వు అంకుల్ ఆయన అంకుల్ ఇంతమంది అంకుల్లా. నువ్వు ముసలాన్ మంది ఇప్పుడు అన్న ఆడవేం చూడు నేను ఫాదర్ అనుకున్నాను. సో అది మా ఇల్లు అయితే ఇట్లుంటది. ఇల్లే రాదు ఈ ల్యాప్టాప్ కూడా ప్రమోషనే. ఏది అన్నీ చెప్పి ప్రమోషన్ మరి అన్ని పట్టుకొని ప్రమోషన్ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అది ప్రమోషన్ అనుకోదు ఇంకేమంటారు. ఆయమలకి తెలుస్తుంది పని చేస్తా అంటే పెట్టుకుంటా. ఏ పనైనా పని ఏ పనిని చెడ్డగా అనొద్దు. సరే 10,000 తీసుకోవచ్చు. అనేది ఎవరు చేసిరన్నా? ఏది అది అది ఆమెకు హ్యాండ్ క్రాఫ్ట్ సిస్టమ్. అవునా ఇది ఎవరు వేసారు ఈ హాసినక్క వేసిందంట. అవునా అది కూడా అట్లా పెట్టలే ఎందుకన్నా నువ్వు ఇష్టపడుతున్నావు అక్క ఇష్టపడతలే నేను. ల్యాప్టాప్ మీద తగ్గుతావు. సో గాయస్ చూసిరా మొత్తానికి అయితే శ్రవణ్ అన్న ఇల్లు అయితే ఇట్లుంది. ఎవరైనా రావాలి అనుకుంటే వచ్చేసి గైస్ ఈ జీవితంలో వీనికి వీడియో చేయడానికి రాదు. చాలు ఇక్కడతో ఆపేయండి. నెక్స్ట్ వీడియో చూడండి. సో గాయస్ నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఫన్ ఉంటుంది. అయ్యా నా దాంట్లో అన్ని కామెడీ వస్తాయి. మీకు అర్థమైతే లేదు. మనం చేసేది కామెడీ మొత్తం. ఏమైనా పెట్టినా ఏమన్నా పోయి నేను అనాలి అది. చలో గాయస్ చూసిరా మొత్తం ఫుల్ కామెడీ వచ్చి ఏ సాల్వా ఇంకేం చేస్తావు క్లోజ్ చేయి. జూమ్ చేసి మన నరేష్ ఛానల్ మీకు ఉత్తప్పుడేమో తినడానికి పోదామంటే ఇప్పుడు తినడానికి పోదామంటే డైట్లు ఉన్నా అంటుండు. ఒక రోజు తినంటే ఏం కాదు అయ్యా. బాత్రూమ్ నీళ్ళు అవి అవి కడుకొని సో గైస్ చలో రైట్ బాయ్ బాయ్.